ఆపరేషన్ బుడమేరుని తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలి. బుడమేరు ప్రక్షాళన చర్యలు వేగరంగంగా చేపట్టాలి. సిపిఐగా రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడుని కోరుతూ బహిరంగ లేఖ విడుదల చేస్తున్నాం. ఇటీవల శాసనసభ సమావేశాల్లో ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గారు ప్రసంగిస్తూ కేంద్ర ప్రభుత్వ సహకారంతో ముందుకు వెళ్తున్నాము, బుడమేరు డెప్త్ని లోతుగా వెళ్తున్నామని చెప్పేసి చెప్పారు. అంటే దీని అర్థం ఏంటి? పూడికతో సరిపెడతారా అని చెప్పేసి నేను అడుగుతున్నా. 4-5 దశల వారీగా మేము ఈ బుడమేరు ప్రక్షాళన చర్యలు చేపడతామని చెప్పడం అంటే పక్కదారి పట్టించేటువంటి చర్యలుగా దీన్ని సిపిఐగా భావిస్తున్నాం. ఇవాళ ఆక్రమణల చెరలో బుడమేరు, కబంధ హస్తాలు, కోరల చేతుల్లో ఇవాళ బుడమేరు ఉన్నటువంటి పరివాహక ప్రాంతం ఉన్నది. ఎక్కడో మైలవరం, ఏకొండూరు, దుర్గం కొండలో పుట్టినటువంటి బుడమేరు మైలవరం, విజయవాడ డెల్టా ప్రాంతం దిగువ భాగంలో ఎన్కేపాడు నుంచి కొల్లేరు టు ఉప్పుటేరు టు సముద్రంలో కలిసేటువంటి కొల్లేరు, ఈ పరివాహక ప్రాంతం అంతా కూడా ఆక్రమణకు గురైనటువంటి నేపథ్యంలో ప్రత్యేకించి ఇవాళ విజయవాడ ఎగువ భాగాన 40 గ్రామాలు ఉంటే 2700 ఎకరాలు సాగు భూమి ఉంటే దాంట్లో కనీసం 300 పైన ఎకరాలు ఆక్రమణలకు గురైనటువంటి పరిస్థితి ఉన్నది. విజయవాడ నగరం చూసాం, క్లౌడ్ బరస్ట్ అయ్యి 30-40 సెంటీమీటర్ల వర్షపాతం పడి 32 డివిజన్లు వారం రోజుల పాటు జనజీవనం స్తంభించి ఉమ్మడి కృష్ణా జిల్లాలో 36 మంది చనిపోయి 4 జిల్లాల సమస్య ఇది. ఇవాళ ఎన్టీఆర్ జిల్లా, కృష్ణా జిల్లా, ఏలూరు జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, 4 జిల్లాల ప్రజలని అతలాకుతలం చేసేటువంటి బుడమేరు ఇవాళ పెత్తందారుల చేతుల్లో సొరచేపల్లాగా చేపల చెరువుల కోసం లేదు రొయ్యల చెరువుల కోసం తవ్వి బుడమేరు దిశను మార్చేసేటువంటి పరిస్థితి. ఒక విజయవాడలోనే 70 ఎకరాల ఆక్రమణకు గురైందని చెప్పి 3051 మంది ఆక్రమణదారులు ఉన్నారని చెప్పి ప్రభుత్వం సర్వే చేసి సర్వే నంబర్ 89తో సహా ప్రకటించింది. కాబట్టి ఇవాళ ప్రభుత్వం ఏం చేయాలి? ఆపరేషన్ హైడ్రా తరహాలో ఆపరేషన్ బుడమేరుని అమలు చేస్తామని చెప్పి స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. కాబట్టి తూతూ మంత్ర చర్యలు చేపట్టకుండా, కేంద్రంతో మీద తోసివేయకుండా తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయం చూపించి ఎవరైతే నష్టపోతారో ఈ సందర్భంగా ఆ పేద ప్రజలకు ప్రత్యామ్నాయ వసతులు కల్పించి ప్రత్యామ్నాయంగా ఇల్లు చూపించి ఆపరేషన్ బుడమేరుని తక్షణమే అమలు చేయాలి. ఆ వైపుగా ఇరిగేషన్ శాఖ మంత్రి చర్యలు తీసుకోవాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ వైపుగా ప్రజలకు ఇచ్చేటువంటి వాగ్దానం తిరిగి ఇవాళ బుడమేరు ఆక్రమణకు గురవుతున్నటువంటి పరిస్థితి. బుడమేరు గర్భంలో ఇవాళ దేవాలయాలు ఉన్నాయి, బుడమేరు గర్భంలో మసీదులు ఉన్నాయి, బుడమేరు గర్భంలో చర్చిలు ఉన్నాయి, బుడమేరు గర్భంలో పక్కా కట్టడ నిర్మాణాలు సాగుతున్నాయి. కాబట్టి కాదేది అనర్హం అన్నట్లుగా ఇవాళ బుడమేరు ఆక్రమణలకి సంబంధించి వీళ్ళు ఘోరంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆక్రమణ తరలించి బుడమేరుని కాపాడాలని చెప్పి బుడమేరుని ప్రక్షాళన చర్యలు తక్షణమే చేపట్టి వెంటనే బుడమేరుని ప్రజల్ని కాపాడాలి. భవిష్యత్తులో గత ఆగస్టు 30-31 సెప్టెంబర్ మొదటి వారం పునరావృతం కాకుండా వర్షాకాలం వస్తే భయపడేటువంటి పరిస్థితి రాకుండా ప్రజలుని కంటికి రెప్పలా కాపాడడానికి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మాటలతో సరిపెట్టకుండా తక్షణమే ఆపరేషన్ బుడమేరుని అమలు చేయాలని చెప్పేసి సిపిఐగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి బహిరంగ లేఖను రాస్తున్నాం.